Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Welcome everyone. DJ దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కేవలం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ మాత్రమే కాదు, ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డే. ఓన్లీ మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు గారికి మాత్రమే కాదు, శిరీష్ గారికి మాత్రమే కాదు, ఆ బ్యానర్తో అసోసియేట్ అయిన వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ కూడా పండగేనండి. ఎందుకంటే నిజంగా ఒక పెద్ద సెలబ్రేషన్లా ఉంది ఇక్కడ చూస్తుంటే. వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో. ఎస్, సో ఇవాళ అందరు డైరెక్టర్స్ని ఒకే వేదిక మీద చూడబోతున్నాము. అండ్ దీంతో పాటుగా దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడబోతున్నాము. ఎస్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ద వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్, అండ్ చాలా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి వెళ్ళి చూడడానికి ఆతృతగా వెయిట్ చేసే బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి. ఎప్పుడెప్పుడు మంచి సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు థియేటర్స్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూద్దామా అని ప్రేక్షకులందరూ ఎదురు చూసే రోజులు ఇవి. సో అలాంటి వండర్ఫుల్ బ్యానర్లో డీజే దువ్వాడ జగన్నాథం ఇస్ ద 25th ఫిలిం. జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 14 years, కేవలం 14 సంవత్సరాల్లో 25 మూవీస్ అనేది మామూలు విషయం కానే కాదండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లు జరిపి సినిమాని రిలీజ్ చేయడానికి సంవత్సరం కంటే పైన పడుతుంది. సో ఆ లెక్కను చూసుకున్న 25 ఫిల్మ్స్ ఇన్ 14 years అంటే చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఇంత క్వాలిటీ మూవీస్, ఇంత సక్సెస్ఫుల్ మూవీస్ని అందించడం ఇంకా ఇంకా పెద్ద విషయం. ఈ విషయానికి మాత్రం ఒక్కసారి అందరం కలిసి దిల్ రాజు గారిని, శిరీష్ గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాల్సిందే. అందుకే ఇవాళ ఈ 25th ఫిలిం డీజే దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ని ఒక వేడుకగా 25th ఫిలిం సెలబ్రేషన్గా జరుపుకోబోతున్నాము. ఇప్పటి వరకు దిల్ సినిమా నుంచి 2003లో రిలీజ్ అయిన దిల్ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన శతమానం భవతి సినిమా వరకు, అండ్ రేపు రిలీజ్ కాబోతున్న దువ్వాడ జగన్నాథం అండ్ ఫిదా సినిమాల వరకు కూడా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వర్క్ చేశారో, చేస్తున్నారో, ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్స్ ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీదకి రాబోతున్నారండి. డెఫినెట్గా ఇట్స్ సెలబ్రేషన్ కదా. ఎస్, సో మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హ్యాట్రిక్ సినిమా అవుతుంది డీజే దువ్వాడ జగన్నాథం. ఎస్, ఆర్య అండ్ పరుగు లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తర్వాత ఈ బ్యానర్లో అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. సో డెఫినెట్గా ఫస్ట్ సాంగ్ కానీ, టీజర్ కానీ, సెకండ్ సాంగ్ కానీ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి అండ్ ఆల్రెడీ రికార్డ్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసాయి. ఎందుకంటే సౌత్ ఇండియా #1 సాంగ్గా ఉంది ఇప్పుడు మన సెకండ్ సాంగ్గా రిలీజ్ అయిన గుడిలో బడిలో అనే పాట. వింక్ మ్యూజిక్ తీసుకోండి, జియో మ్యూజిక్ తీసుకోండి, ఎందులో చూసినా #1 సాంగ్గా ఉంది. సో అలాగే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ ఇంకే రేంజ్లో ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుందో, సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ అందిస్తుందో చూద్దాము. మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాము. సో ఇంకా మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సో ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ వెల్కమ్ అవర్ ఓన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు along with శిరీష్ గారు to welcome all the directors on stage. అభిరుచి గల నిర్మాతగా తన ఫస్ట్ మూవీ దిల్ నుంచి ఇప్పుడు రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. శతమానం భవతి చిత్రానికి గాను ఎన్నో మంచి మంచి స్క్రిప్ట్స్, ఎంతోమంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ కూడా కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందించారు. ఇట్స్ డెఫినెట్లీ అ గట్సీ థింగ్. సో అది దిల్ రాజు గారికి మాత్రమే చెల్లింది ఈరోజు, అందుకే డైరెక్టర్స్ మాత్రమే వేడుక జరుగుతోంది. ఓకే, సో టు స్టార్ట్ విత్ లెట్స్ వెల్కమ్ ఆల్ ద డైరెక్టర్స్ ఆన్ స్టేజ్. సో ఫస్ట్ రీసెంట్గానే నేను లోకల్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ని అందించిన త్రినాథరావు గారిని స్టేజ్ పైకి ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై కేరింత లాంటి అద్భుతమైన సినిమాను మనకు అందించిన సాయి కిరణ్ అడవి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను.
Dil Raju garu along with Sirish garu is welcoming every director on stage with a bouquet. Oh my friend, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్తో రూపొందిన సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ గారు రూపొందించిన సినిమా. అండ్ ఎస్, సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బొమ్మరిల్లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే గుర్తొచ్చే సినిమా అని చెప్పొచ్చు బొమ్మరిల్లు. బొమ్మరిల్లు భాస్కర్ గారు, ఆయన పేరు కూడా, ఇంటి పేరు కూడా బొమ్మరిల్లు అయిపోయింది. అండ్ ఎస్, ట్రెండ్కి భిన్నంగా వెళ్తూనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొచ్చిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రభాస్ ఇమేజ్కి భిన్నంగా రూపొందించిన ఎంతో మంచి సక్సెస్ సాధించారు దిల్ రాజు గారు అండ్ దశరథ్ గారి కాంబినేషన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై. అండ్ ఎస్, ఈ డైరెక్టర్ ఒక్క సినిమా కాదండి, ఇదే బ్యానర్ పై 2 సినిమాలు చేయడం జరిగింది. జోష్ అండ్ కృష్ణాష్టమి. వాసు వర్మ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మామూలు సినిమాలు కాదు ఇవన్నీ కూడా, అండ్ మామూలు కష్టము కాదు. అండ్ రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఇంకొక మంచి సక్సెస్ అందించిన డైరెక్టర్, సుప్రీం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. విభిన్నమైన స్క్రిప్ట్స్ని ఎంచుకోవడంలో దిల్ రాజు గారిది అందవేసిన చెయ్యి. అలాంటి స్క్రిప్ట్స్లో భాగమే ఆకాశం అంతా. ఎస్, ఆ సినిమానికి మనకు అందించిన రాధామోహన్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఎస్, రామరామ కృష్ణ కృష్ణ సినిమా డైరెక్టర్ శ్రీవాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కమర్షియల్గా సూపర్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న సినిమా శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ ఎస్, నేను ఇందాక అన్నట్టుగా త్వరలోనే ఒక వండర్ఫుల్ కాంబినేషన్, యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ కూడా అనొచ్చేమో. ఎస్, శేఖర్ కముల గారు ఫిదా సినిమాతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఎస్, ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బృందావనం, మున్నా, ఎవడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు, సూపర్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్తోనే తన కెరియర్ని మొదలుపెట్టి ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్గా ఎదిగిన డైరెక్టర్ బోయపాటి సీను గారు, భద్రా. ఇప్పుడు చదువుతున్న ప్రతి సినిమా పేరు వినగానే మనకి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది, మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. అండ్ ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నమాట, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఆరంభించిన డైరెక్టర్ దిల్ రాజు గారికి ఆ పేరు ముందు తీసుకొచ్చేంత సూపర్ సక్సెస్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్ గారు, ద సెన్సేషనల్ రాకింగ్ డైరెక్టర్. అండ్ ఎస్, ఇంకా పిలవాల్సింది ఒకళ్ళు ఉన్నారు కదా, సవ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా. లెట్స్ వెల్కమ్ అవర్ ఓన్ డైరెక్టర్ డీజే దువ్వాడ జగన్నాథం డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఆన్ స్టేజ్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి వర్క్ జరుపుకుంటున్న తర్వాత కలిసినట్టుగా అనిపిస్తుంది, ఇదేంటో స్టూడెంట్స్ రీయూనియన్ లాగా.
చాలా అరుదుగా దొరికే పిక్ ఇది, వెరీ రేర్ పిక్ ఇప్పుడు మనం చూస్తున్నాము. కాలేజ్ రీయూనియన్ అని ఏ ముహూర్తాన్ని అన్నానో కానీ ఫోటో కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. ఒక్కసారి డైరెక్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఈ బ్యానర్ పైన ఎన్నో వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ మూవీస్ని మనకు అందించినందుకు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఈవెంట్ అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ త్రినాథరావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. నేను లోకల్ లాంటి సూపర్ సక్సెస్ని అందించిన డైరెక్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా ఉన్నారు, మొత్తం పేరునే చెప్తే మొత్తం అయిపోతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ నేను ఈ ఎస్విసి 25th ఫిల్మ్ కాబట్టి, అంటే నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా ఈ కంపెనీలో ఫీలింగ్ ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రెజెంట్స్, ప్రొడ్యూసర్ సిరీస్, దర్శకత్వం త్రినాథరావు నక్కిన. అండ్ చూడగానే ఒకసారి బాడీలో వైబ్రేషన్ వచ్చింది, అంటే అది నా డ్రీమ్. అలాగే ఈరోజు ఎస్విసిలో పనిచేసిన డైరెక్టర్లను అందరినీ పిలిపించి దువ్వాడ జగన్నాథం ఈ థియేట్రికల్ ట్రైలర్ ఫంక్షన్లో ఇంతమంది దర్శకుల మధ్యలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సెకండ్, ఈ దువ్వాడ జగన్నాథం గురించి చెప్పాలంటే, ఫస్ట్ రాజుగారు నాకు టైటిల్ డీజే త్రినాథ్ ఎలాగుందన్నారు. చాలా స్టైలిష్గా ఉంది సార్, కానీ మాకు కొంచెం మాస్ కదా, వర్కౌట్ అవుదేమో మాకు అన్న. హరీష్ శంకర్ గారితో అన్న ఆ రోజు లంచ్లో కూర్చుంటాం, లేదు దువ్వాడ జగన్నాథం అన్నారు. అబ్బో సౌండింగ్ అదిరిందన్న. సో అది ఆ రోజు నేను అంటే నేను గెస్ చేశా, కొంచెం ఈ సౌండ్లో నడుస్తుంది బ్రహ్మాండంగా మాస్ లెవెల్లో హరీష్ శంకర్ కాబట్టి అనుకున్నా. నేను గెస్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా నేను ఎంజాయ్ చేశాను. సో ఇది అటు క్లాస్ ఇటు మాస్ అందరు ఆడియన్స్ని అలరించి ఇదో పెద్ద సక్సెస్ అయ్యి, దిల్ రాజు గారు ఇంకా 50th ఫంక్షన్ కూడా చేసి అందులో కూడా నేను పార్ట్, ఆయన ఎన్ని చేసినా నేను పార్ట్ ఉంటాను, నాతో సినిమాలు చేయకపోయినా చేసినా, ఎందుకంటే ఒక సినిమా చేశాను కాబట్టి. సో ఇంత అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ సాయి కిరణ్ అడవి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్తే. కేరింత సినిమా చేశాను నేను రాజుగారితో కలిసి, సో అందరూ ఆదరించారు, థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేట్రికల్ ట్రైలరు హరీష్ శంకర్ రియల్ లైఫ్లో ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో అంత ఎనర్జెటిక్గా ఉంది. సో గుడ్ లక్ టు ద టీమ్. అండ్ రాజు గారు సినిమా మామూలుగా ప్రొడ్యూసర్ చేస్తుంటే కనుక క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తారు, ఆయన ఎంజాయ్ చేస్తారు సినిమా చేస్తూ. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ కేరింత ఎక్స్పీరియన్స్లో. ఇది మొత్తం దిల్ రాజు గారి ఫ్యామిలీ, ఇది ఇలాగే ఉంటుంది ఆయనతోటి జర్నీ అంతా కూడా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. At the
Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach Chesanamku. All the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.